మతంలోనికి తీసుకురావడానికి రాలే ఆయన. మతం మత్తు మందు లాంటిది, సంపూర్తి సత్తుడి. అంతేగాని ఏసుకునే హృదయాలను మార్చడానికి వచ్చి నేను ఎక్కడే లేదు అక్కడ ఎలుగీయడానికి వచ్చిన వాడే తప్ప అది కొరకు నీ కొరకు ఆయన, నా కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టినాడు. ఆయన నేను కూడా భయంకరమైన విరాసలతో ఉన్నట్టు వారు దగ్గరనే కలప గ్రామంలో ఉన్న నేను అనేకమైన యత్నాలకు మారిపోయినాను. సాగుడు, విచారము, ఏకాట నా ఇష్టానుసారంగా నేను అనుభవిస్తూ నా కంటికి నచ్చింది జీవిస్తూ నేను అలా జీవిస్తే దేవుడు అంటాడా ఇదిగో పేకాట ఆడమని, దేవుడు అంటాడా ఇదిగో విచారం చేయమని, దేవుడు అంటాడా ఇదిగో తులాగి తిరగమని, కష్టపడి పని చేయి నీకున్న దాన్ని శక్తి కలిగి ఉండు. దేవుడు నీ నిజాయితీస్తమును బట్టి దేవుడు దీవిస్తాను అంటాడు. అట కాదు దొంగదారి మనందరము పాపమును అంటే రాశిని బట్టి గర్భం ధరింపుగా పాపం పరిపక్వమై మరణానికి కట్టాలని నాకు మరణం తక్షణం కావటానికి ఆసన్నమై అయితే నేను ఎందుకు నా జీవితం ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి ఇంకా బాగలేదు అప్పులు అయిపోయినా చనిపోదాం అనుకున్న సమయంలో దేవాదేవుడు నన్ను సర్దించినాడు, నా పాపములు క్షమించినాడు, నాకు నిన్ను నెమ్మదించినాడు, రక్షణించినాడు. ఈనాడు ఆ ఇచ్చిన సంతోషాన్ని బట్టి మీ వద్దకు వచ్చి తెలియజేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మతాలను కులాలను మార్చేవాడు కాదండి, హృదయాలను మార్చి నిమిషం నెమ్మదిస్తాడు. అలాంటి దేవుణ్ణి అంగీకరిస్తూ దేవుడు నీ కుటుంబం గొప్ప రక్షణ, ఆత్మరక్షణ వస్తాడు. మీరు వెళ్ళక ముందు మీతో ప్రార్థన చేస్తారు. ఇందాక వెళ్తాం.